ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మనం మన రోజుని, నూతన దినాన్ని వాక్యం చదివి ప్రార్థనతో ప్రారంభిస్తాము. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాక్యం చదువుతానే ఉన్నాం. అయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి మీరు చదివినట్టయితే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని పౌలు గారు రోమీ సంఘానికి రాస్తారు కదా. అయితే ఒకసారి ఈ వచనాన్ని మళ్ళీ 2-3 సార్లు చదువుకోండి. మనం చదువుతున్నాం, చిన్నప్పటి నుంచి వాక్యం ధ్యానిస్తున్నాము, వాక్యాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ వినడం కన్నా, చదవడం కన్నా ఆ ప్రకారంగా అనుసరించి ఆ ప్రకారంగా ప్రవర్తిస్తేనే దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడతామంట. వాక్యం చదవడం కాదు, వాక్యం ధ్యానించడం కాదు, వాక్యం ప్రకారం నడవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదండి, పౌలు గారే చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. వాక్యం ధ్యానించడం, వాక్యం చదవడం, వాక్య ప్రకారం ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాక్య ప్రకారం నడవడమే నీతిమంతులుగా చేసింది మనల్ని. వాక్యం చదివే అందరూ దేవుడి దృష్టిలో నీతిమంతులు కారు అని పరిశుద్ధ గ్రంథంలో తండ్రే రాపించి పెట్టాడు. వాక్యం ప్రకారం నడవాలి, వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే మనం దేవుని రాజ్యానికి నిజమైన వారసులం అవుతామంట. ఆలోచించండి. చదివిన ఒక్క మాట అయినా సరే ఆ మాట ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా, ఆ మాట ప్రకారం నేను మాట్లాడుతున్నానా లేదా, ఆ మాట ప్రకారమే నా ప్రవర్తన ఉందా లేదా అని ప్రతి దినము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందే. కాబట్టి ఆలోచించి వాక్యం చదువుతున్నారా, వాక్యం ధ్యానించి వదిలేస్తున్నారా, వాక్యం ప్రకారం నడుచుకొని ఆ ప్రకారంగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు ఒక హెచ్చరిక నా నుండి వచ్చిందని మీరు అనుకోవద్దండి. మన తండ్రి నుంచి మనకు వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మనకి సమయం లేదు. దేవుడు తండ్రి రాబోతున్నాడు. మనల ఆత్మీయ స్థితి, మన ప్రవర్తన, మన మాటలు, మన హృదయ స్థితి ఎలా ఉందో ప్రతి దినము కూడా మనం పరిశీలన చేసుకుంటేనే దేవుడి రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ప్రైజ్ ద లార్డ్.